సిపి గేట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మనకు 2 days బ్యాక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో మెనీ ఆస్పిరెంట్స్ సార్ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి కానీ లేదా ఆన్లైన్ ద్వారా సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కానీ లాస్ట్ డేట్ ఏంటి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కావడం జరిగింది. సెకండ్ ఫేజ్లో కొత్తగా వేరే కాలేజ్లో సీట్ అలాట్ అయ్యింది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఫేజ్దే కావాలి, సెకండ్ ఫేజ్ వద్దనుకుంటున్నారు. దానికి సంబంధించి సొల్యూషన్ ఉంటుందా అంటూ కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. సిపి గేట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు వచ్చిన కొన్ని ముఖ్యమైన క్వైరీస్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి సిపి గేట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది. లేదా మీరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్, వాట్సాప్ని ఫాలో అయినా కూడా మీకు అప్డేట్స్ అయితే మేము అందించడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిందా కాలేదని తెలుసుకోవడం కోసం ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అలాట్మెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ లాగిన్ అలాట్మెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవడానికి సో ఇక్కడ ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ర్యాంక్, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీరు లాగిన్ పైన క్లిక్ చేయగానే మీకు సీట్ అలాట్ అనేది డైరెక్ట్గా నెక్స్ట్ టాబ్లో వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఇఫ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంది అని అనుకోండి, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది వెరిఫై చేసుకోవాలి. బట్ సమ్ స్టూడెంట్స్కి ఎవరైతే సీట్ రాని విద్యార్థులు ఉంటారో వారికి పాస్వర్డ్ అని ఎంటర్ చేయమనుకుంటా నాట్ అలాటెడ్ అని ఒక మనకు ఎడర్ లైన్ అయితే రావడం జరుగుతుంది. సో నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఈ యొక్క ఫేజ్లో కూడా సీట్ రాలేదని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనకు థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయడానికి అయితే హోప్ ఉంది. మీరు థర్డ్ ఫేజ్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఫస్ట్ సెకండ్ ఫేజ్లో చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ మీరు థర్డ్ ఫేజ్లో చేయకుండా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించాలి. ప్రజెంట్ ఇక్కడ మాకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. ఈ విధంగా మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకు సీట్ అలాట్ అయినట్టయితే పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అవ్వగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సీట్ అలాట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ప్రొఫైల్ ఉంటుంది. తర్వాత మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రతి క్యాండిడేట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ యొక్క కేటగిరీ, తర్వాత మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ స్టేటస్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ నార్మల్గా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు దట్ టు బి కౌన్సిలింగ్లో కనుక మీరు 2025కి సంబంధించిన పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంటే ఇక్కడ లోయర్ అయితే రావాల్సి ఉంటుంది. అలా కాకుండా మీకు హయ్యర్ అని వచ్చినట్లయితే మీరు ఫుల్ అమౌంట్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదా సార్, మాకు కూడా లోయర్ అని రావాలి, మేము ఏం చేయాలని మీరు క్వైరీ చేసినట్లయితే ఈ యొక్క లోయర్ అని రావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర 2025కి సంబంధించిన పేరెంటల్ ఇన్కమ్ ఉండాలి అండ్ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి రెండు అప్లికేబుల్ ఉన్నట్టయితే మీరు సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకు సపోర్ట్ మెయిల్ ద్వారా సో రిక్వెస్ట్ మెయిల్ అనేది మీరు చేసినట్టయితే వాళ్ళు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మీకు కూడా లోయర్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు కూడా రిమైనింగ్ కేటగిరీ స్టూడెంట్స్ లాగా జస్ట్ 800 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేస్తే మనకి ఎక్కడ సీట్ అలాట్ అయిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి. సో ఈ విధంగా మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేస్తే సో మనము అమౌంట్ పే చేయడానికి డేట్స్ అయితే యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం 24th October 2025 అయితే లాస్ట్ డేట్. సో ఇఫ్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తే దానికి సంబంధించిన అప్డేట్ అనేది మనకు టెలిగ్రామ్లో, వాట్సాప్ రూపంలో నేను మెసేజ్ అయితే చేస్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీరు డేట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు 24th October 2025 అయితే ఉంది. అండ్ మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్న క్యాండిడేట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 800 రూపీస్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా ఫస్ట్ ఫేజ్లో 800 పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మీరు అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఫేజ్లో అమౌంట్ పే చేయని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ అమౌంట్ అనేది పే చేసి మీరు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ ఏంటంటే సో ఇక్కడ ఉన్న ఫీ ఏదైతే ఉందో 23,600 అనేది మీరు కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే మొత్తం అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం అమౌంట్ ఎవరు పే చేయాల్సి ఉంటుంది అంటే మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ లైక్ ఏపీ కానీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ అయితే టోటల్ అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదా మీరు ఓసీ క్యాండిడేట్ స్టూడెంట్స్ అయి ఉండి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మొత్తం అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గవర్నమెంట్ కిడ్స్ అయినట్టయితే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మొత్తం అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ ఈ రీజన్స్ కాకుండా అదర్ రీజన్స్ వల్ల మీ దగ్గర ప్రజెంట్ 2025కి సంబంధించిన ఇన్కమ్ లేదు అండ్ అదేవిధంగా సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లోడ్ చేయలేదు అనుకుంటే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని సిపి గేట్ కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు రిమైనింగ్ క్యాండిడేట్స్ కూడా జస్ట్ 800 పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మేము పే చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మేము ఫస్ట్ ఫేజ్లో అమౌంట్ పే చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్లిక్ టు డౌన్లోడ్ అలాట్మెంట్ పైన క్లిక్ చేసి మనకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మనము డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళేసి రిపోర్టింగ్ చేయాలి. రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు సో మీతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ కూడా ఏంటి సార్ అంటే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో ఆ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్, ఇన్కమ్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అండ్ ఈ యొక్క ఆల్ డాక్యుమెంట్స్తో పాటు ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఇది అండ్ మనకు సంబంధించిన సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్,
రిజల్ట్, ర్యాంక్ కార్డు వీటన్నిటిని కలెక్ట్ చేసుకొని మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ అయ్యింది జరిగిందో ఆ కాలేజ్లో అయితే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఆన్లైన్ ద్వారా ఈ విధంగా సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో మీకు సంబంధించి రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనేది 24th October 2025 లాస్ట్ డేట్ అంటూ. సో ఎవరైతే సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఈ రోజు మనకు అవకాశం ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయండి. రిపోర్ట్ చేయడానికి డేట్స్ ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ ఉందా అంటే చేయొచ్చు, బట్ మీరు అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. సో పాసిబుల్ అయిన క్యాండిడేట్స్ ప్రతి క్యాండిడేట్స్ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి ఆ కాలేజ్ నచ్చినట్టయితే ఆ కాలేజ్లో ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చేయండి. ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.